కోరుతున్నాము. దయచేసి ఎవరు కూడా గలా చేయకండి. ఎవరి స్థానంలో వారు కూర్చోండి. అందరూ నమస్కారం పెట్టుకోండి. నమస్కారం పెట్టుకోవాలి. ఈ నమస్కార ముద్ర ఆధ్యాత్మికమైనటువంటి అంశాలు ఎక్కడున్నా ఈ ముద్రతో ఉండాలి. పూజ చేసేటప్పుడు, భజన చేసేటప్పుడు, యజ్ఞం చేసేటప్పుడు, వ్రతం చేసేటప్పుడు, శ్రద్ధాకర్మలు చేసేటప్పుడు, మాలాంటి సాధు సత్పురుషులు ఉన్నప్పుడు కూడా ఈ ముద్రతో ఉండాలి. ఎందుకోసమంటే ఎవరికన్నా రోగం లేస్తే పిడుసు వస్తే గట్టి ఒత్తుతారు కనుబొమ్మలను, అవునా? అది ఒత్తడం వల్ల శరీరంలో వేడి పుట్టి నియంత్రణ ఏర్పడినట్లే ఈ ముద్ర పట్టుకుంటే భగవంతుని తాలూకు ఉత్పన్నమయ్యేటటువంటి ఎనర్జీ లెవెల్స్ మీకు యాడ్ అవుతాయి. ఇది దానికి సింబాలిక్ ఆఫ్ కోడ్ అన్నమాట. కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ప్రతిరోజు మీ ఇంట్లో పూజా మందిరంలో నేను చెప్పినటువంటి ఈ పంచమంత్ర సూత్రాన్ని కనుక మీరు పఠించినరనుకోండి, చతుర్వేదాలను పఠించిన పుణ్యం మీకు వస్తుంది. మీరు అన్ని దేవతలను స్మరించిన పుణ్యం మీకు వస్తుంది. సకల దేవతలు 33 కోట్ల దేవతలను పఠించి అర్చించి పూజించినటువంటి ఫలితం ఈ నామాలతో మీకు వస్తుంది. ఇంకా ఏ దేవునికి కోపం రాదు. ఇక్కడ శివయ్యకు కోపం రాదు, అక్కడ విష్ణుమూర్తి కోపం రాదు. ఈయనను పూజ చేసినాం ఆయనను చేసిలేమని కోపడాడు, ఆయనను పూజ చేసినాం ఈయనను పూజ చేసినామని కోపడాడు. నీకు ఫోటో ఉంటే ఫోటో కాడ పఠించు, లేదా ఒక విగ్రహం ఉంటే విగ్రహం కాడ పఠించు. ఏ ఫోటోలు ఏ విగ్రహాలు లేవంటే ఒక దీపం వెలిగించి కూడా నేను చెప్పిన నామాన్ని పఠించండి. ఈరోజు ఈ గ్రామానికి నన్ను ఆహ్వానించినటువంటి పరిషత్ పెద్దలకు, గ్రామ పెద్దలకు, మీ అందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇంకా గట్టిగా కొట్టాలి. వెనుకున్నోళ్ళు కొట్టాలి, వెనుకున్నోళ్ళు గట్టిగా. శుభమస్తు. నేను ఆజన్మాంత బ్రహ్మచర్య యోగంలో ఉన్నటువంటి ఒక సన్యాసిని. సాధువులు సన్యాసులు ఇవ్వవలసింది ఆశీర్వాదం ఒక్కటే, ప్రసంగాలు ఇవ్వకూడదు, ఇట్లా స్టేజ్ల మీదకి ఎక్కి మాట్లాడకూడదు. మేము అది మా ధర్మం కాదు. కేవలం వచ్చి ఇట్లా ఆశీర్వాదం చేస్తే అన్ని పనులు అయిపోతాయి. అది సాధువుల యొక్క ధర్మం. అయితే ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రతినిధుల యొక్క వాక్కును గౌరవించి, ఎవరో స్వామీజీ వస్తున్నాడంట, ఆయన్ని చూద్దాము, ఏం మాట్లాడతాడు, ఏం చెప్తాడు, ఆయన ఎలా ఉంటాడో చూద్దామని మీరందరూ ఇక్కడికి వచ్చారు. కాబట్టి నాకై ఒక 10 నిమిషాల సమయాన్ని మీరు వెచ్చించారు. కాబట్టి మీ ధర్మానికి నేను ప్రతిఫలం ఇవ్వాలి. కాబట్టి ఈ స్టేజ్లో ఉన్న ప్రతి ఒక్కరికి, ఈ సభా ప్రాంగణంలో ఉన్న ప్రతి ఒక్కరికి, ఈ గ్రామ ప్రజలకు, ఇక్కడ ఉండేటటువంటి పెద్దలకు, ధర్మకర్తలకు అందరికీ
అష్టలక్ష్ముల యొక్క అనుగ్రహం సిద్ధిస్తుందని ఆశీర్వాదం చేస్తున్నాను. బ్రహ్మతో మొదలుకొని ఇప్పుడున్న జీవుడి వరకు అందరికి కావాల్సింది అష్టలక్ష్మి సమన్వితమైన ఆశీర్వాదమే. అది మా ధర్మంలో తెలిసినటువంటి సత్యం కాబట్టి మీ అందరికీ అష్టలక్ష్ముల యొక్క అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఈరోజు ఇక్కడ మనమందరం సమావేశం అవ్వడానికి కారణం ఏమిటి? ప్రధానమైనటువంటి అంశం ధర్మం. దాని హిందూ ధర్మం, సనాతన ధర్మం అని పేర్లు. ఎందుకోసం ధర్మాన్ని మనం కాపాడాలి? ఏం అవసరం? ధర్మం కాపాడితే మనకేమైనా బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుందా? కడుపులో అన్నం వస్తుందా? లేకపోతే మన అప్పులు ఏమైనా పోతాయా? మనకేమైనా నొప్పులు పోతాయా? రోగాలు పోతాయా? మనకేమైనా పెండిలు అవుతాయా? ఏమవుతుంది ధర్మం కాపాడితే? ప్రతి ఒక్కరికి ఒక ఆశ అనేది ఉంటుంది. ఇది చేస్తే నాకేం వస్తుంది, ఇతనితోన దోస్తానం చేస్తే నాకేం వస్తుంది, ఈ పార్టీకి ఓటేస్తే నాకేం వస్తుంది, ఈ దేవిని పూజ చేస్తే నాకేం వస్తుంది, ఏమొస్తుంది 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 ఏమొస్తుంది, ఇదే ఉంటుంది అందరి లోపల. ఏమొస్తుంది అన్న మాట పక్కకెట్టు. ప్రపంచానికి నువ్వేమిచ్చావు, ఈ దేశానికి నువ్వేమిచ్చావు, ఈ ధర్మానికి ఏమిచ్చావో ఫస్ట్ నువ్వు అది తెలుసుకో. అందరూ ఏం చేస్తారంటే కష్టపడ్డా, కష్టం చేసినా, నా కొడుకుకు 10 ఎకరాల భూమి సంపాదించి ఇచ్చినా, నా బిడ్డకి ఇంత బంగారేసి పెళ్లి చేసినా, నా ఆస్తి ఇంత సంపాదించి పెట్టినని గర్వపడుతూ ఉంటారు చాలామంది. అందరికి ఉండేటటువంటి ఆలోచన ఒకటే. దాంట్లో భాగంగానే ఇంకోటి ఏం చేస్తారంటే, ఎవడో అన్నదమ్ముడు, మన పాలేవడో మన దాయాదుడు ఎవడో సేనుకాడు ఇంత గెట్టు నరికితే, మన పొలం నరికితే వానితోటి గొడవ పెట్టుకొని ఎకతెకత వాని కొట్టి కూడా చంపుతాం. నీ అయిన దానికోసం నీకంత పౌరుషం ఉన్నప్పుడు ఇతర దేశాల వాళ్ళు నీ దేశం యొక్క సరిహద్దులను నరుక్కుంటూ 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 వస్తున్నాడు. రేపు అన్నీ నరుక్కుంటా వాడు వచ్చి నీవు సంపాదించిన పొలము, నీ బంగారు, నీ బిడ్డ, నీ భార్య అన్నిటినీ స్వాధీనం చేసుకుంటాడు. అప్పుడు ఎవరితోనూ పోయి పంచాయతీ చేస్తావు, ఎవరితోనూ పోయి గొడవలు చేస్తావు. నీవు గొడవ పెట్టుకోవాల్సింది నీ ఇంటి పక్కలోంతో, నీ అన్నదమ్ముతో, నీ దాయాదంతో కాదు. ఈ దేశం నీ తల్లి, ఈ ధర్మం నీ తల్లి. నీ తల్లినే తీయడానికి ప్రయత్నం చేస్తున్న వానితోనూ నువ్వు పోరాడాలి. నీ ధర్మం మీద చేసిన వాని యొక్క చేతి నరకడానికి నువ్వు పోరాడాలి. తర్వాతకు మన అన్నదమ్ముడు, మన పాలేడు, మన భాగస్తుడు, ఇది తర్వాత పంచాయతీ. ఈ తర్వాత ఇది కొట్లాడవలసిన సందర్భం వేరు, ఇది కొట్లాడవలసిన సందర్భం వేరు. ఇప్పుడు కాదు. ఇప్పుడు మనకు కావాల్సింది మన దేశం, మన ధర్మం, మన జాతి, హిందూ జాతి మనకు కావాల్సింది. లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. మన వాళ్ళు ఏదో విహారయాత్ర కోసం పోయిండ్రి మన హిందువులంతా. ఎక్కడికి? పెహల్గావ్ అని ఒక మంచి పర్యాటక కేంద్రంకి. చూడడానికి బాగుంటుంది కదా అని పోయిండ్రి. పోయిన తప్పుకు మన వాళ్ళని కాల్చి చంపారు. అది కూడా బట్టలిడిసి చూసి చంపిండ్రు. ఏం పాపం చేసిండ్రు మనోళ్ళు? వాళ్ళ దేశంకి ఏమన్నా పోయిండ్రే? వాళ్ళ మత విశ్వాసాలను ఏమన్నా గెలికిండ్రే? వాళ్ళని భాగం అడిగిండ్రే? ఎందుకోసం మనోళ్ళని చంపిరి? కారణం ఒకటే, వాళ్ళ దృష్టిలో మనం పురుగులతో సమానం. పురుగులు. మన మనుషులం కాదు. మన ఆడపిల్లలు ఆట బొమ్మలు. మనమేమంటాం? ఎత్ర నార్యస్తు పూజంతే రమంతే తత్ర దేవత. ఆడపిల్లను ఆదిశక్తితోనూ కొలుస్తాం. ఇంతకుముందు మిమ్మల్ని ఆశీర్వాదం చేసేటప్పుడు అష్టలక్ష్మి ఆశీర్వాదం మీకు రావాలని చెప్పాను. లక్ష్మి అంటే ఎవరు? ఆడపిల్ల. మనం గౌరవించేటటువంటి ధర్మం గొప్పది, వాళ్ళకి దాంతోనే సంబంధం లేదు. అటువంటి వాళ్ళ మీద మనం ప్రశ్నించాలి. మన అన్నదమ్ములతోటి, మన పాలేలతోటి, మన దాయాదులతో మనకు అవసరం లేదు. చూడండి, ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. 3 అంశాలు చెప్తారు పెద్దలు. పూనం అంటే పరిచయం, కులం అంటే మన క్యాస్ట్ సిస్టమ్ అనమాట. కులం, పూనం, కూడు, ఈ 3 కూడా భగవంతుని యొక్క ప్రసాదం అని చెప్తారు పెద్దలు. కులం, పూనం, కూడు ఇవి దొరికినాయంటే అది భగవంతుని యొక్క ఆశీర్వాదం. కానీ మనం ఏం చేస్తున్నామంటే భగవంతుడిచ్చినటువంటి కులం, భగవంతుడిచ్చినటువంటి పూనం, భగవంతుడిచ్చినటువంటి కూడు, ఈ 3 మనం కోల్పోతున్నాం. మన యొక్క అజ్ఞానం ఇది.
దానికి కారణం ఏందో తెలుసా? ఎవడో చెప్తాడు. ఒకడు చెప్పిన మాట మనం వినడానికి వీల్లేదు. ఒకవేళ నీ దోస్తి, నీ ఇంటి పక్కలోడు, నీ గ్రామస్తుడు, నీ ప్రాంతవాసి ఒక మాదిగ కులంలో పుట్టింటాడు, ఒక దాసరి కులంలో పుట్టింటాడు, ఒక లంబాడి కులంలో పుట్టింటాడు, ఒక మాల కులంలో పుట్టింటాడు. పుట్టడం వాని తప్ప, పుట్టించినోడు శివుడు. శివాజ్ఞ లేనిది చీమైన పుట్టదంటారు పెద్దలు. పుట్టించిందా శివుడు. మళ్ళా శివునికి బుద్ధి లేకుండా వాని మాదిగొండ్లాక ఉట్టి అని ఇంకే నువ్వెవ్వడం వాని కులం ఎత్తి చెప్పడానికి? అంటే బ్రహ్మ సృష్టిని ధిక్కరిస్తున్నావన్నమాట, శివ దృష్టిని నువ్వు శంకిస్తున్నావన్నమాట. ఈ పాపం పని మనం చేయొద్దు. ఎవరి ధర్మం వాళ్ళది, ఎవరి కులం వాళ్ళది, ఎవరి మాన్యత వాళ్ళది. చేతనైతే పిడికెడు అన్నం పెట్టు, చేతనైతే 10 రూపాయలు సాయం చేయి, లేకపోతే గమ్మున కూసో. కులమించి నీ వంశానికి చేటు తెచ్చుకోవద్దు. ఇది మన లోపల ఉండేటటువంటి అజ్ఞానం. వాడు ఏ కులం వాడైనా సర్వే, ఏ కులం వాడైనా పర్వాలేదు. నష్టన బొట్టు ఉందంటే మనవాడని గ్రహించండి. నష్టన బొట్టు లేకపోతే మనవాడు కాదు. పెద్దలు కులాలు ఎందుకోసం ఏర్పాటు చేశారంటే అది జెనెటికల్ డిపార్ట్మెంట్ రూల్స్, డిఎన్ఏ కాలం ఆఫ్ సెక్టర్ రూల్స్. అది పెద్ద మాన్యత, దానికి పెద్ద చరిత్ర ఉన్నది. పోతూ 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 గుంట నక్కలు ప్రవేశించినాయి మన దేశంలో. ఆ గుంట నక్కల సామ్రాజ్యాన్ని నెలకొల్పుకోవడానికి మనకు సిచ్చులు పెట్టి కొట్టుకొని మనం వేరువేరుగా అవుతూ ఉంటే వాడు రాజ్యం ఏలాడు ఈ దేశాన్ని. అందుకే 500 సంవత్సరాలు ఏడ్చినమో మన రాముని గుడి కట్టుకోవడానికి. కారణం ఏందో తెలుసా? కేవలం కులం అనే ఉచ్చులో మనం పడడం వల్లనే. అందుకే ఈ అజ్ఞానపు ధోరణి మనం బంద్ చేయాలి. మనమంతెవరము? గట్టిగా చెప్పాలి, మనమంతెవరము? హిందువులం, భారతమాత బిడ్డలం. అవునా కాదా? చాలామంది అంటుంటారు, చూడండి ఇది లౌకిక దేశం, ఇది లౌకిక దేశం, లౌకిక దేశం. ఇది లౌకిక దేశం కాదు కాదు కాదు. ఎవడన్నా అడిగితే చెప్పండి ఇది లౌకిక దేశం కాదు. ఎప్పుడైందిరా ఇది లౌకిక దేశం? ఈ దేశంలో ప్రవహించేటటువంటి 300 నదులు, 300 నదులకు మా పేర్లు ఉన్నాయి. ఈ దేశంలో ఏ ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వాడని వచ్చి సర్వే చేసుకోమని 5000 సంవత్సరాల ఆయుష్ ఉన్న గుడి ఉంది. అప్పుడు ఎక్కడుందిరా ఈ దేశంలో లౌకికవాదం అని అడగాలి. ఎప్పుడుందిరా అప్పుడు లౌకికవాదం అని అడగాలి, చెప్పాలి. ఈ దేశం సమగ్ర సర్వే చేసుకో. భౌగోళికంగా ఎన్నో పర్వతాలకు మా పేర్లున్నాయి, ఎన్నో కట్టడాలకు మా పేర్లున్నాయి. ఇక్కడ సహజ సిద్ధంగా ప్రకృతి ధర్మానికి ప్రతిరూపంగా ప్రవేశించేటటువంటి నదులకు, సముద్రాలకు, పర్వతాలకు, అడవులకు అన్నిటికీ మా పేర్లున్నాయి. ఒక్కొక్క దాని పేరును విశ్లేషణ చేస్తే లక్షల సంవత్సరాల పూర్వం ఆ పేర్లు పెట్టారు. భగీరథుడు ఎప్పుడు తపస్సు చేశాడు, గంగను ఎప్పుడు తెచ్చాడు, అప్పుడు ఎక్కడున్నాయి మీ మతాలు? ఈ దేశం మాది, ఈ దేశం హిందువులది. గర్వంగా చెప్పాలి, ఈ దేశం ఎవరిది? ఒకవేళ మత సామరస్యం పాటించాలని ఎవడన్నా అంటే, మత సామరస్యం పాటించే ధర్మం మాకు నేర్పక్కర్లేదు. మేము మత సామరస్యం అనుకున్నాము కాబట్టే మీరు ఇన్నాళ్ళు ఈ దేశంలో బ్రతికారు, ఇన్నాళ్ళు ఈ దేశంలో బ్రతికారు. మీరు మాకు నేర్పాల్సిన అవసరం లేదు. చల్లగా బతకండి, మంచిగా బతకండి, ఇంకేమన్నా కట్టడాలు కట్టుకో, ఇంకేమన్నా చేసుకో, ఎంతన్నా సంపాదించుకో, మాకు అవసరం లేదు. ఎందుకంటే ప్రపంచ నలుమూలల్లో మా హిందువులు బ్రతుకుతున్నారు. అన్ని దేశాల్లో మా హిందువులు ఉన్నారు. అరబ్ కంట్రీస్లో కూడా మా హిందువులు ఉన్నారు. దుబాయ్లో కూడా మన హిందువులు ఉన్నారు. మా వాళ్లకు బ్రతికించడం తెలుసు, బ్రతుకునివ్వడం తెలుసు. ఒకరి బతుకు జోలికి మా వాళ్ళు పోరు. ఒకవేళ మా ధర్మం జోలికి, మా బతుకు జోలికి కనుక నువ్వు వస్తే, ఎవడన్నా అనుకుంటే చెప్పండి, ఈ దేశ చరిత్రలో మీ బతుకులే లేకుండా చేస్తామని కూడా చెప్పాలి గర్వంగా. మనం ఎవరి జోలికి పోము, మనం ఎవరిని పట్టించుకోము. ఎందుకోసం అంటే మనకు అన్నీ ఉన్నాయి. చూడండి, ఈ ఆదోని ప్రాంతంలోనే అవధూత లక్ష్మమ్మ అని ఉండదు, తెలుసా అందరికీ? ఎంతమంది చేతులు లేపండి. శభాస్. అమ్మ ఒక మాట చెప్పింది. ఏం చెప్పిందో తెలుసా? ఆత్మజ్ఞానాన్ని ఎంత గొప్ప చెప్పింది తెలుసా అమ్మ? అటువంటి అవధూతలు సందు సందుకు, గల్లి గల్లికి ఒకరు పుట్టారు. మనకు జ్ఞానానికి తక్కువ లేదు, పతివ్రత ధర్మానికి తక్కువ లేదు, తపస్సుకు తక్కువ లేదు, మంత్రానికి తక్కువ లేదు, ఏమిడికి తక్కువ లేదు. మనం ఎవరి జోలికి పోము.
ఎవరి గురించి మనకు అవసరం లేదు. కానీ ఇప్పుడు మనకు కావాల్సింది ఒకటే, మన ధర్మాన్ని మనం కాపాడుకోలేకపోతే రేపు జరిగేది ఒకటే. పుల్వామాలో ఎవడో చేశాడన్న సత్యానికి మనం మైకంలో ఉన్నాం. రేపు మన ఇంట్లో జరగదనడానికి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. పెహల్గావ్లో ఎవడో చేశాడని మనం మబ్బులో ఉన్నాం. అది రేపు నీ ఇంట్లో నీ ఊర్లో జరగదని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అందరికి చెప్పాలి, చూడండి ఎక్కడనో అడవి అంటుకున్నదంట, మనకేం అవసరం, మనం పండుకుందాం అనుకున్నాడు. వెనకడికి ఎవడో అడవి కాస్త అంటుకొని గుడిసి అంటుకొని ఓడి కూడా చచ్చిపోయిందంట. అటువంటి పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. తెచ్చుకోకూడదంటే మీరు అందరూ ఒక పని చేయాలి. చేస్తారా? పీర్ల పండుగకి ఎవడు పోకూడదు, పోతారా? పీర్ల కాడికి ఎవరు పోకూడదు, పోతారా? దర్గాల దగ్గరికి ఎవరు పోకూడదు, పోతారా? పోతలేమన్న వాళ్ళ చేతులు లేపండి. అందరు లేపాలే చేతులు. ఎందుకోసం చెప్తున్నానంటే బాగా గుర్తుపెట్టుకోండి. మీరు పీర్ల కాడికి ఎందుకు పోతారు? ఏదో ఆపతులు ఉన్నాయని, ఏదో సమస్యలు ఉన్నాయని పోతారు. మంచిగా అవుతుందని పోతారు. లేదంటే ఏదైనా అప్పులు పోతాయి, రోగాలు పోతాయి, పిల్లలు అవుతారు, ఏదో అవుతారని పోతారు. బాగుంది, సంతోషం. అది సదరు మానవుని యొక్క ఆరాటపు హక్కు. మనిషికి ఒక ఆరాటం ఉంటుంది, ఆడుకోతే బాగవుతుందో అని. సంతోషం. మీ కప్పులైనవై ఎవంతోనుకోపోయి మీ ధర్మాన్ని, ఈ జాతిని, మాలాంటి ఋషులను కూదబెడుతున్నారడ. మాలాంటి ఋషుల తపస్సును కూదబెడుతున్నారు. బ్రహ్మంగారి లాంటి మహనీయుడు భవిష్యత్ కాలజ్ఞానాన్ని చెప్పినటువంటి యోగి యొక్క ధర్మాన్ని ఎవంతోనో పోయి కూదబెడుతున్నారు మీరు. ఒకవేళ ఆ పీర్ల కాడంత సత్యం ఉంటే, ఆ పీర్ల కాడంత పవర్ ఉంటే, నేను ఒక మాట చెప్తా. ఎన్నో మహమ్మదీయ దేశాలు ఆకలి చావులు వస్తున్నాయి. ఉగాండా లాంటి దేశాల్లో తిన్నికే తిండి లేదు. మొన్న పలస్తీన్లో బాంబుల దాడి జరిగితే తిన్నికే తిండి లేదు. మళ్ళీ ఆడపోయి పెట్టమని వాళ్ళ దేవుని తిండి. వాళ్ళ దేవుళ్ళలో అంత సత్యం ఉంటే ఈ దేశం మీనికి ఎందుకు వచ్చిండ్రు? తిన్నికే ఈ దేశంకి ఎందుకు వచ్చిండ్రు? వాళ్ళ దేశంలో అంత సత్యం ఉంటే, వాళ్ళ దేవుళ్ళతో అంత పవర్ ఉంటే ఈ దేశంకి ఎందుకు రావాలి? మన వాళ్ళు ఒక్క దేశం మీద దండయాత్ర చేసిండ్రా? హిందూ అనేవాడు భగవంతుని జెండా, ఈ కాషాయం జెండా కట్టుకొని ఒక్క దేశం మీద కన్నా పోయిండా? పోరు. ఎందుకోసం పోరంటే మనకు అన్నీ ఉన్నాయి. మీ అందరికి ఒక అజ్ఞానమైనటువంటి చేష్ట చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. హరిశ్చంద్ర మహారాజు ఇచ్చిన మాట కోసం ఆలు నమ్ముకున్నాడు, కొడుకు నమ్ముకున్నాడు. తని కూడా ఒక పనోడై, ఒక కాటి కాపరే పని చేసిండు తప్ప ఏ కంత్రగాంతో పోయి తాయితలు కట్టుకునిలేడు. ఏ అంతరగాంతో పోయి జ్యోతిష్యం చూపించుకునిలేడు. ఎవంతోనో పోయి జాతకం చెప్పించుకునిలేడు. ఆనాడు హరిశ్చంద్రుడే కష్టపడ్డాడు, కర్మకు తల వంచాడు. మీరెందుకు బానిసలై ఒకంతోనో పోయి తాయితలు కట్టించుకొని వాడు చేసే బూడిది మంత్రం కోసం ఈ భరతమాతని ఎందుకు కూదబెడతారు మీరు? చెప్పండి. చూడండి, ఒకవేళ మేము పోతాం స్వామి మా ఇష్టం అనుకుంటే పోరి, మీ కర్మలు మీరు అనుభవిస్తారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మన శ్రీశైల మల్లికార్జున స్వామితోటి పవర్ లేదు, అందుకే నీవు పోతున్నావని లెక్క. మన తిరుపతి వెంకన్న స్వామితోటి శక్తి లేదు, అందుకే నీవు పోతున్నావని లెక్క. మన ధర్మంలో పుట్టినటువంటి తాపసులకు, సిద్ధపురుషులకు, యోగులకు, గురువులకు బలం లేదు, సత్యం లేదు, అందుకే నీవు పరమతాలతో పోతున్నావని లెక్క. ఇంతమందిని కించపరిచిన పాపం నీ వంశాన్ని కట్టబెట్టేట్లాకుంటే పో. ఏమిచ్చిలేరు మనవాళ్ళు. తాడువాయి శబరిమాత, జిల్లెల్లమూడి అమ్మ, మాణికేశ్వరి మాత, లక్ష్మమ్మవ్వ, ఎంతమంది అవధూతలు, ఎంతమంది యోగులు కఠోరమైన తపస్సులు చేసి మీకోసం బతికినరు. వాళ్ళు చేసిన తపస్సులనంత ఎడమకాలతో దాన్ని మీరు చేస్తున్న రాయబారం ఏంది? ఏం చేస్తున్నారు మీరు? ఒకవేళ స్వామి పోతాం మా తిప్పలు మాది అనుకుంటే వాళ్ళను కూడా వచ్చి మన శివలింగంకి అభిషేకం చేయమని, వాళ్ళని వచ్చి మన సత్యనారాయణ వ్రతం చేయమని. వాళ్ళు చేయరు. వాళ్ళు కష్టపడతారు, తిండి లేకున్నా కూడా బతుకుతారు, ఎన్ని అప్పులైనా బతుకుతారు, ఎన్ని రోగాలు వచ్చినా చచ్చిపోతారు. కానీ వేరే దేవుళ్ళతోనికి పోరు. మీరెందుకు పోతున్నారు? ఏం పోయిందని పోతున్నారు? ఏం తక్కబడిందని పోతున్నారు? ఒకటే, బానిసత్వం.
చేతగాని తనం, అజ్ఞానం. కానీ మేము చదివిన వేదాల ప్రకారంగా నష్టన బొట్టు పెట్టి నడుముకు మొలతాడు కట్టిన హిందువు అనే వానికి నిర్వచనం ఏముందో తెలుసా? విశ్వ విజ్ఞాన విజేత. విశ్వ విజ్ఞాన విజేత హిందూ అంటే అర్థం ఏంటంటే దేంట్లో కూడా మన రక్తం, మన జాతి, మన ధర్మం దేంట్లో కూడా మనం బానిసలం కాదు. దేంట్లో కూడా మనం బానిసలం కాదు. పతివ్రత ధర్మంతో త్రిమూర్తులనే పసిపిల్లలు చేసినటువంటి సతీ అనసూయదేవి పుట్టినటువంటి ధర్మం మన ధర్మం. త్రిమూర్తులనే పసిపిల్లలు చేసింది. అటువంటి మహాపతివ్రత కన్నటువంటి దత్తాత్రేయ భగవానుడు మనకు ఆదర్శం తప్ప, దత్తాత్రేయ భగవానుని మనం పూజించాలి తప్ప ఈ పీర్లు, ఈ దర్గాలు మనకు సంబంధం లేదు. ఈ దర్గాలకు, పీర్లకు మనకు సంబంధం లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇంతసేపు గొంతు పోయేదాకా నేను అరిసి 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 నేను పోతా, నేను పోయిన తర్వాత మా పాట మాదే అని మీరు అనుకుంటే దానికి ఒక చిన్న నిర్వచనం చెప్తాను. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర రెడ్ లైట్ వేస్తే బండ్లు ఆగుతాయి, అవునా? అంబులెన్స్ వస్తుంటే అది చేసే సైరన్ శబ్దానికి వాహనాలు తప్పుకుంటాయి, అవునా? నాలాంటి సాధువు కనబడితే పంచభూతాలే స్తంభించిపోతాయి, పంచభూతాలే స్తంభించిపోతాయి. మీరు పిచ్చి పిచ్చి శాస్త్రాలు చేస్తే, పిచ్చి పిచ్చి శాస్త్రాలు కనుక చేస్తే ఖబర్దార్. ఈరోజు ఈ సభా వేదికగా నేను చెప్తున్నా, ఈ రోజటి నుంచి ఈ గ్రామంలో ఎవరు కూడా పీల పంగకు పోగురి, దర్గాల దగ్గరకు పోగురి. ఒకవేళ పోతాం అనుకుంటే, ఇప్పుడు చెప్పినా కదా, సైరన్ శబ్దానికి వాహనాలు తప్పుకున్నట్లనే మా వాక్కుకు పంచభూతాలు కూడా స్పర్శిస్తాయి. మేము చెప్తాం, మీకు నష్టన పొట్టు పెట్టుకోమని చెప్పింది ధర్మం, నీ మెళ్ళ పుస్తేసుకోమని చెప్పింది ధర్మం, నీ కాళ్ళకు మెట్టెలు పెట్టుకోమని చెప్పింది ధర్మం, నీ బిడ్డకు రజస్వాలైతే ఫంక్షన్ చేయమని చెప్పింది ధర్మం, నీ ఇంట్లో దీపం పెట్టుకోమని చెప్పింది ధర్మం. ఇన్ని ధర్మంలో ఉన్నాయి పాటిస్తూ పిచ్చి పిచ్చి కారణాల కోసం నువ్వు ఎవరితో అనుకోతంటే మేము ఎట్లా ఒప్పుకుంటాం? పోయి మొత్తం రెండముండలా కన్ని ముండ మోసుకొని పోరి. ఆవేదనతోనే చెప్తుండలేని మాట, కోపంతోనే చెప్తుండలేని మాట. మనం ఏం పాపం చేసింటిమి? రాముడు ఉట్టిన కాన్నే మసీదు కట్టాలన్నా వేరేతోనే జాగ లేకుండేనా? రాముడు ఉట్టే కాన్నే మసీదు కట్టాలన్నా వేరేతోనే జాగ లేకుండేనా? కృష్ణుడు ఉట్టిన కానే మసీదు కట్టాలన్నా వేరేతోనే జాగ లేకుండేనా? మనం ఏం పాపం చేసిటిమి? ఎవరు జోలిపోయింటి మనం? మొన్న పెహల్గావ్లో వాళ్ళు ఏం చేసిండ్రి? ఆల్మౌండ్ ఇట్లా కూర్చొని ఒక సెల్ఫీలు దిగుతుండ్రి. ఏం అన్యాయం చేసిన వాళ్ళు? ఎవరు కడుపు కాల్చిండ్రు? వాళ్ళని కాల్చని ఇంకే. ఒకసారి ఆలోచన చేయరి, ఒకసారి బాగా ఆలోచన చేయరి. చాప కింది నీరు లాక మొత్తం పాకిపోతున్నది. దీన్ని ఇప్పుడే గనక ఖండించకపోతే రేపడు మిమ్మల్ని కాపాడడానికి నాలాంటి సాధువులు కాదు, భగవంతుడు కూడా రాడు, దేవుడు కూడా రాడు. అందుకే వాళ్ళకి చెప్పాలి, నీ దోస్తు ఒక మహమ్మదీయుడు అయితే, నీ దోస్తు ఒక క్రిస్టియన్ అయితే చెప్పాలి, చూడు నీ చర్చికి నేను వస్తానా, నా గుడికి నీవు రానలే. చూడు నీ దర్గాకి నేను పూజ చేస్తా, నీ పీర్ల పండుగకి నేను వస్తా, నీవు కూడా నా వ్రతంకి రా, నా గుడికి రా, నా పూజకి రా అని చెప్పాలి. ఒకవేళ వాళ్ళు వస్తే మీరు పోరి, వాళ్ళు రాకపోతే పోవనా? పోవనా? ఒకవేళ పోతామంటే నేను ఒకటి చెప్తా. శ్రీశైలం మల్లికార్జున స్వామితో కోత, సుడయ్యా మేము ఇన్ని తపస్సులు చేస్తున్నాం, ఈ బ్రహ్మాండానికే నాభిస్థానం ఈ క్షేత్రం, నీవు విశ్వానికే విశ్వనాథుడవు, నీవున్నంగా మేమున్నంగా కూడా వీళ్ళు ఇంత పని చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు నువ్వు ప్రకృతి ధర్మం ప్రకారంగా పంపించే రాయితీలన్నీ కట్ చేయని చెప్తా. నేచర్ నుంచి నువ్వు వాళ్ళ కుట్లానికి, వాళ్ళ గోత్రానికి, వాళ్ళ వంశానికి నువ్వు ఇచ్చేటటువంటి ఎనర్జీ లెవెల్స్ అని చెప్పి బ్లాక్ చేయమని చెప్తా. అప్పుడు బతుకుది ఎట్లా బతుకుతారో చూద్దాం. ఇది ఈరోజు ఈ గ్రామం వేదికగా మీకు ఇస్తున్నటువంటి సందేశం. మోటుగా చెప్పాలంటే ఒకటే, సింపుల్గా చెప్పాలంటే ఒకటే, ఇంట్లో గెలిచి రచ్చ గెలవమన్నారు పెద్దలు. అందుకే ఈ ధర్మం మన ఇల్లు, ఈ జాతి మన ఇల్లు, ఈ ధర్మాల్లో ఉండేటటువంటి మన హిందువులని మనం సంస్కరించుకోవాలి. కాబట్టి ఇతరులతో మనకేం పని లేదు, వాళ్ళ దేవుళ్ళతోన మనకు పని లేదు, వాళ్ళతోన మనకు పని లేదు, వాళ్ళ గుళ్ళతోన పని లేదు, వాళ్ళు ఏమన్నా చేసుకోకో, వాళ్ళ దేవుళ్ళను వాళ్ళు పూజించుకోకో, మనం పోకూడదు పోకూడదు పోకూడదు. అవునా? అవునా? చూడండి, మీకేమన్నా తక్కబడింది, మీకేమన్నా ఇబ్బందులు ఉన్నాయి, మీకేమన్నా లేదంటే నన్ను అడగండి, నేను చెప్తా. కారణం ఏందో తెలుసా? మీ కప్పులైనవని ఎవరితో పోయి బూడిది మంత్రం చేసుకుంటారు.
తిరుపతి వెంకన్న స్వామి కూడా ఇప్పటికి అప్పుల్లో ఉన్నాడు. ఆయన ఎవరితో కోలే మంతరించుకోవడానికి? ఆయన కలియుగం అంతమయ్యే వరకు కొట్టి కడతని చెప్పిండు కుబేరునికి. మళ్ళీ మీరెందుకు పోతారు? ఎందుకు పోతారు? ఈ ధర్మంలో పుట్టినోడు, మన జాతిలో పుట్టినోడు ఓడు నష్టాన్ని పొట్టు పెడతాడు, మీరు పెడతారు. ఓలు ఎల్లమ్మ తల్లికి అందరి దేవతలకు పూజలు చేస్తారు, అన్ని పూజలు చేస్తారు, మీరు చేస్తారు. నీ ధర్మంలో పుట్టినోడు ఏదో తెలిసి తెలియక ఒక తప్పు చేస్తే, ఏదో తప్పు చేస్తే వాడిని ఎత్తి చూపుతారు. ఒరే మాదిగోడా, ఒరే మాలోడా, ఒరే దాసరోడా, లంబడోడా, ఎరకలోడా అని ఎత్తి చెప్తారు అని కులంని. మళ్ళీ ఈడెవడు ఎక్కడి నుండి వచ్చిండీడు, ఈయనకేం సంబంధం మీరు పూజ చేయడానికి? ఏ దాంట్లో మీ కుల గోత్రజుడా? ఏ లెక్కలు మీకు సంబంధం? ఈ మౌలాలి మీకేమైనా సంబంధమా? ఈ హసన్ హుసేన్ మీకేమైనా సంబంధమా? ఈ దర్గాలు మీకేం సంబంధం? ఈడేమో నీ కులం తక్కువడా? ఓడేం సంబంధం నీకు? ఈ యేసుప్రభు నీకు ఎక్కడి నుండి పరిచయం? ఈ యేసుప్రభుకి నీకేం సంబంధం? ఈ మాదిగోనికి, మాలోనికి, దాసరోనికి, ఎరకలోనికి, ఈ లంబడోనికి, ఈ అంటిముట్టని జాతులకన్నిటికీ కశ్యప ప్రజాపతి వంశం నుంచి నేను మూలాలు చూపిస్తా. ఆ రక్తం మీ రక్తం ఒకటే. వీళ్ళ రక్తం ఎక్కడిది? ఎక్కడి నుంచి వచ్చిండ్రు వీళ్ళు? చరిత్ర చదువుకున్న పెద్ద మనుషులకు అందరికి తెలుసు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు, ఏం లేకొచ్చారు ఈ దేశానికని. వాళ్ళనేమో ఇంట్లోకి పిలుచుకొని వాళ్ళ దేవుళ్ళ కాడ పోయి మీరు జైలు కొట్టేస్తారు. వీళ్ళతో కొమ్మంటే మీకేదో అడ్డొస్తుంది అంటే ఇక్కడ తప్పెవరిది? శత్రువు అనేవాంది ఎప్పుడు తప్పు కాదు. శత్రువు అనేవాడు మనల్ని చూస్తే గజ 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 వణికిండు. కిట్టూరు చెన్నమ్మ అనే ఒక మహారాణి మీలాంటి ఒక వీర వనిత ఒక ముష్కరుని ఉచ్చవోసి పంపించి దేశం నుంచి ఉచ్చవోపించి పంపించింది. బట్టలిడువు ఉచ్చవోసా ఉచ్చకు మొక్కిపో అని చెప్పింది ఓ దేశంకి. అలాంటి వాళ్ళది మన జాతి, అటువంటిది మన రక్తం. కానీ మనం చేస్తున్న తప్పులేంటి? కులమని ఎవరినో అడ్డం పెట్టడం వల్ల ఈ కులమోని దగ్గర చేసుకుంటారు. నీ నెత్తి మీద చేయి పెడతాడు ఎవడో. రాజకీయం అనే ఉచ్చులో పడిపోయి ఈ రాజకీయ నాయకులతో చేతులు కలిపి ఈ రాజకీయ నాయకులను సర్వనాశనం చేస్తాడు ఇంకెవడో. అందుకే ఈ మాయలో మీరు పడుతున్నారని మేమందరం తపస్సులు చేసి చూసినాం. ఎందుకు నా జాతి ఇంత బానిసత్వంలో పోతుంది, ఎందుకు నా హిందువులందరూ ఇట్లా నాశనం అయిపోతున్నారని తపస్సు చేసి కళ్ళు మూసుకొని కూర్చుంటే కనబడింది రెండే. ఒకటి రాజకీయం అనే కుక్క, ఒకటి కులం అనే కుక్క. ఈ రెండు కుక్కలే మనల్ని చీలుస్తున్నాయి. అందుకే మీరేం చెప్పాలి? నేను కాంగ్రెస్ పార్టీ లీడర్ని అయికోకు, నేను వైఎస్ఆర్సీపీ లీడర్ని అయికోకు, నేను టీడీపీ లీడర్ని అయికోకో, నేను కమ్యూనిస్ట్ లీడర్ని అయికోకో. నువ్వు ఏ లీడర్ అన్నా కాప మాకు సంబంధం లేదు. తిరుపతి పోతావా? పోతా. అయితే ధర్మం గురించి మాట్లాడు. శ్రీశైలం పోతావా? లేదా? అయితే ధర్మం గురించి మాట్లాడు. బాపనోళ్ళతో పోయి పంచాంగం చూపించుకుంటావు కదా, ధర్మం గురించి మాట్లాడు. నామకరణం చేసుకుంటావు, అన్ని ఫంక్షన్లు చేసుకుంటావు, అన్ని వ్రతాలు చేస్తావు. పార్టీ కండువ కప్పుకున్నందుకు ధర్మం గురించి మాట్లాడవా? పార్టీ ఏమన్నా వచ్చి నీకు వ్రతం చేస్తారే? పార్టీ నాయకులు వచ్చి మంత్రాలు చదువుతారా? బాపనోళ్ళు వచ్చి మంత్రాలు చదువుతారా? అందుకే రాజకీయం అని ఉచ్చులో పడొద్దు. ఏ పార్టీ కన్నా ఓటేసుకోర్రి, ఏ పార్టీలో నన్ను ఉండరు, అది మీ స్వేచ్ఛ. రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కు. ఇదే విధంగా ఏ కులమోడని అయికోకో, ఏ ప్రాంతమోడని అయికోకో. నీకు నచ్చని పని చేస్తే ఆరోగ్యకరంగా విమర్శించండి. చూడయ్యా, మీ స్థాయి చిన్నది, ఫైనాన్షియల్గా మేము చాలా గొప్పగా ఉన్నాం, మా పరంపర చాలా గొప్పగా బతికింది, మా తాత ముత్తాతలు గొప్పగా బతికిండ్రు, మీకు మాకు సరిపోదు, మీకు సరి అయిన వాళ్ళతో మీరు పొత్తు కట్టుకోండి అని చెప్పాలి. కానీ కులమెంచి నిందించకూడదు. ఒకవేళ కులమెంచి నిందిస్తే బ్రహ్మదేవుడు పుట్టించిన సృష్టిని ధిక్కరించిన పాపం తగులుతుంది, శివుని యొక్క ఆజ్ఞను ధిక్కరించిన పాపం తగులుతుంది. అందుకే కులమెంచొద్దు, రాజకీయం అనే ఉచ్చులో పడొద్దు. ఇక నుంచి ఈ ప్రాంతంలో ఉండే ప్రతి ఒక్కరందరూ కూడా ఇతర మతాలని గౌరవించాలి. అది మన ధర్మం. ఎంతవరకు అంటే వాడు గౌరవించినంత వరకే గౌరవించాలి. అవునా కాదా? అవునా కాదా? నేను చాలామంది గురువులు అంటారు, పెద్ద పెద్ద పీఠాధిపతులు, ఏమప్పా స్టేజ్ మీద ఎక్కుతావు, ప్రతిదీ ఈ రాజకీయాలు ఇవే మాట్లాడతావు అంటారు. ఏదైనా ఒక రామాయణం చెప్పు, మహాభాగవతం చెప్పు, భారతం చెప్పు, ఏదో చెప్పు అంటారు. అవన్నీ చెప్పి యాసరుకున్నది హిందూ సమాజం. చెప్పుకుంటూనే వచ్చిండ్రు. రాంగనే పుల్వామా దాడి జరిగేది.
చెప్పుకుంటా రాగానే పెహల్గావ్లో దాడి జరిగేది. భాగవతం రామాయణం చెప్పుకుంటున్నాగానే అయోధ్యలో మన రాముని గుడి కూల్చిరి, మసీదు కట్టిరి. ఉన్నాగానే అనాది కాలం నుంచే శ్రీకృష్ణ పరమాత్మ పుట్టిన జాగల్నే మసీదు కట్టిరి. ఇంకేం లాభం చెప్పి ఓలలాక నేను కూడా రామాయణ భాగవత భారతాలు చెప్పుకుంటూ పోతే రేపు నష్టన బొట్టు పెట్టేవాడెవడు కనబడడు, నష్టన బొట్టు పెట్టే ఆడపిల్ల కనబడదు, అందరూ దయ్యాలే కనబడతారు. అవునా కాదా? చూడండి, మన ధర్మంలో ఏది కూడా తప్పు కాదు. హిందూ ధర్మంలో సతీ సహగమనం ఉన్నదంటాడు ఒక పెద్ద మనిషి. హిందూ ధర్మంలో సతీ సహగమనం లేదు. హిందూ ధర్మం లోపల బాల్య వివాహాలు ఉన్నాయంటాడు, లేవు. హిందూ ధర్మం లోపల అన్టచబిలిటీ ఉందంటాడు, లేదు. హిందూ ధర్మంలో ఏమీ లేదు. హిందూ ధర్మంలో అన్నీ ఉన్నాయి. నీ కడుపు నింపుకునికే, నీ పబ్బం గడుపుకునికే అన్నీ ఉన్నాయని చూపించి మా అమాయకమైన హిందూ సోదరులను మోసం చేసావు. కాబట్టి ఖబర్దార్, ఎవడన్నా ఈ ధర్మం ఇటువంటిది, ఈ ధర్మం అటువంటిది, ఈ ధర్మంలో ఇది ఉంది అది ఉందని ఎవడన్నా మాట్లాడితే ఈ నిండు సభలో నేను సవాల్ చేస్తున్నా, నా ముందరకొచ్చి మాట్లాడురి. ఈ ధర్మం ఎంత గొప్పది, ఈ జాతి ఎంత గొప్పది, నా ధర్మం ఎంత గొప్పదో నేను నిరూపిస్తాను. అందరూ ఇంకోసారి చెప్పాలి, భారత్ మాతాకి. అందరూ సంతోషమైనరా? ఇప్పుడు ఇంకో చిన్న మాట, మీరందరూ ఎక్కడున్నో లక్కనే దండం పెట్టుకోండి. నేను చాలా దూరం పోలే కాబట్టి నేను ఇట్లా పడిపోతా, నాకు బాటిడు ఊరి. నేను పోయేటప్పుడు ఎవరు కూడా కాళ్ళ మీద అడ్డం పడవద్దు. ఆ నుంచే దండం పెట్టుకోండి. మీకోసమే మేము తపస్సులు చేస్తాం, మీకోసమే మేము జీవిస్తాం, మీకోసమే బ్రతుకుతాం. భారతదేశంలో ఉండేటటువంటి యోగులు, సిద్ధపురుషులు, సన్యాసులు, పీఠాధిపతులు, గురువులు, బ్రహ్మంగారి లాంటి మహాపురుషులందరూ కూడా బతికింది మీకోసమే. మేము బతుకుతున్నాం, ఆ బతుకు మాది కాదు. మేము సన్యాసులం, మేము పుట్టు బ్రహ్మచారులం. మాకేం పెళ్ళాం పిల్లలు ఉండరు, ఇల్లు ఇడుపు ఉండదు. మీరే మా యొక్క సర్వం. మీ ఇండ్లే మా ఇండ్లు, మీ పిల్లలే మా పిల్లలు, మీ జీవితాలే మా జీవితాలు. అటువంటి త్యాగ నిరతితో, అటువంటి తపస్సుతో బతుకుతున్నది మీకోసమే. అందుకే మాకు అన్యాయం చేయకుర్రి. మాకు అన్యాయం అంటే ఏందో తెలుసా? మేము చేసే తపస్సుకు అన్యాయం ఏందో తెలుసా? ఇంతమంది దేవుళ్ళు ఉన్నాగా ఎక్కడో పోయి మీరు పూజలు చేసి ఈ దేశానికి కన్నం పెడుతుండరు, ఈ ధర్మాన్ని ఎత్తి చూపుతుండరు, ఈ ధర్మాన్ని ధిక్కరిస్తుండరు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇలా ధర్మంలో పట్టు లేదు, ఇలా దేవుళ్ళతోన పవర్ లేదు, ఇలా దేవుళ్ళతోన సత్తా లేదు, అందుకే మా ధర్మంతోనికొచ్చిర్రు బిచ్చగాళ్ళ. కానీ వాళ్ళ గునుక్కుంటున్నారు, వాళ్ళ మత పెద్దలు మాట్లాడుకుంటున్నారు, మేము విన్నాం. అందుకే ఈ ధర్మాన్ని ధిక్కరించకండి, మన ధర్మానికి అన్యాయం చేయకండి, మన దేవుళ్ళను పూజించుకొని. చూడండి, భగవద్ రామానుజాచార్యుల వారు మనకు ఆదర్శం, శంకరాచార్యుల వారు మనకు ఆదర్శం, బ్రహ్మంగారు మనకు ఆదర్శం, బసవేశ్వరుడు మనకు ఆదర్శం. ఇటువంటి జగద్గురువులను, పూజనీయులను మనం పూజించుకోవాలి. ఇటువంటి వాళ్ళను మనం గౌరవించాలి తప్ప, మనకు అందరు ఉన్నారు, గురువులు ఉన్నారు, దేవుళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. మన దేవుళ్ళను మనం పూజించుకోవాలి, మన ధర్మాన్ని మనం కాపాడాలి. అవునా? అందరూ ఇంకోసారి చెప్పండి, వందే 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 వందే. ఎవడన్నా రాజకీయ నాయకుడు వచ్చి మత సామరస్యం పాటించాలరా మన లౌకిక దేశం అంటే వాళ్ళు చెప్పమానండి. ఒక మహమ్మదీయుని ఎవడన్నా వచ్చి భారత్ మాతాకి జయనమని చెప్పాలి, వందే మాతరం మనమని చెప్పాలి. ఇంకొకటి, మన శివలింగం మీదకి వచ్చి పూలదండ ఏమని చెప్పాలి. అప్పుడు మేము కూడా మత సామరస్యం పాటిస్తాం, మేము కూడా గౌరవిస్తాం. మేము పోతాం, మేము దర్గాలకు పోయి చెదరు కప్పుతాం, పూలదండలు వేస్తాం, దండం పెట్టుకుంటాం. వాళ్ళని కూడా వచ్చి చేయమని చెప్పాలి. ఇంకొక మాట చెప్పాలి, మేము వాళ్ళ మత విశ్వాసాలను ఎప్పుడు ధిక్కరించాం, మేము వాళ్ళ మత విశ్వాసాలను ఎప్పుడు ఎత్తి చూపం. మేము గావో విశ్వస్య మాతరహ, గోవు లోపల 33 కోట్ల దేవతలను చూస్తాం. మేము పూజించేటటువంటి మా విశ్వమాతను తినొద్దని చెప్పు, అప్పుడు మేము మత సామరస్యం పాటిస్తామని చెప్పాలి. అవునా? అవునా? మేము తల్లి అని పూజించే మా ఆవును నరికేటోనికి మాకు ఎట్లా పొత్తు కుదురుతుందని చెప్పాలి. మా గోవుని గౌరవించమను, మేము గౌరవిస్తామని చెప్పాలి. చెప్తారా? శుభమస్తు. అందరికీ శ్రీమాత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. నేను పోయిన తర్వాత కూడా ఎవరు కూడా ఈ సభా ప్రాంగణం ఖాళీ చేయకూడదు. ఇది సభా మర్యాద కాదు. ఇక్కడ పెద్దలు ఉంటారు, వాళ్ళు కూడా మీకు ఆశీర్వాదం చేస్తారు. కేవలం నన్ను ఈరోజు రమ్మన్నది ఎందుకోసం తెలుసా? మిమ్మల్ని అందరిని ఆశీర్వదించనికేనే. ఇంతసేపు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించిన తిట్టిలేని నేను మళ్ళీ బాధపడేరు. స్వామి తిట్టిపాయ అనుకునేరు. ఇట్లా నేను తిట్టలేదు, మిమ్మల్ని అందరిని ఆశీర్వాదం చేసిన. మీరందరూ చల్లగా బతుకురని చెప్పిన. ఎవరు కూడా సభా ప్రాంగణం విడవద్దు. ఇంకా పెద్దలు ఉన్నారు మాట్లాడవలసిన వాళ్ళు.
నేను చాలా దూరం పోవలే కాబట్టి అయ్యా నన్ను జర జల్దీ వాంపురి, నా అక్కడ గుడికాడ వ్రతం ఉందని నేను వెళ్ళిపోతున్నా, మీరందరూ ఉండండి, అందరికి శుభమస్తు, శుభం భవతు.